Let us start the subject. Discuss. మనం ఎక్కడైతే ఆపామో అక్కడ నుంచి మనం ఈరోజు స్టార్ట్ చేద్దాం. సెక్యులరిజం గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి చూడండి. ఒకసారి సెక్యులరిజం నీకు మొన్న చెప్పినట్లుగా నిన్న మొన్న సెక్యులరిజం గురించి చెప్పింది నిన్ననే కదా. చూడండి, సెక్యులరిజం ఈజ్ the principle of separation of government institutions and persons mandated to represent the state from religious institutions and religious dignitaries. సెక్యులరిజం అంటే ఏంటంటే ప్రభుత్వ కార్యాలయాలను మత సంస్థలకు సంబంధించిన వ్యక్తులకు మధ్య సంబంధం లేకుండా చూడడం అన్నమాట. సెక్యులరిజం అనే పదం వాడినవాడు జార్జ్ జాకాబ్ హాలిడాకే అని చెప్పాను నిన్న. In 1851, the term secularism was first used by British writer George Jacob Haliake in 1851. Although the term was new, the general notions of free thought on which it was based had existed throughout the history. ఇది కొత్తగా వాడినా కానీ చరిత్రలో అనేక సార్లు మనకు ఉంది. Secularism is a principle that mainly involves two basic propositions. ఏమిటా టూ బేసిక్ ప్రిపోజిషన్? స్ట్రిక్ట్ సెపరేషన్ ఆఫ్ స్టేట్స్ ఫ్రమ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్. ఇవన్నీ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్. ఇది రాజ్యం. కాబట్టి రాజ్యం ఇక్కడ ఉంటుంది, మత సంస్థలు ఇక్కడ ఉంటాయి. కాబట్టి మతము రాజ్యం ఇప్పుడు కలిసి ఉండకూడదు. అదే సెక్యులరిజం. బిలీవర్స్ ఆఫ్ డిఫరెంట్ రిలీజన్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. సెక్యులరిజం అంటే ఏంటో కాదు, బిలీవర్స్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియన్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. చట్టం ముందరు నమ్మే వాళ్ళందరూ, అంటే ఏంటి నమ్మేవాళ్ళు? విశ్వాసాలు నమ్మేవాళ్ళు, మతాలని నమ్మేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు, వాళ్ళందరూ కూడా చట్టం ముందు సమానులే, ఈక్వల్గానే ఉంటారు. అది చట్టం చెప్తుంది. సెపరేషన్ ఆఫ్ రిలీజియన్ అండ్ స్టేట్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ సెక్యులరిజం. రాజ్యము మరియు మతము మరియు రాజ్యము, మతాలు మరియు రాజ్యము, ఈ రెండు సపరేట్గా ఉండడమే ఫౌండేషన్. దేనికి? సెక్యులరిజం. అంటే లౌకికవాదానికి ఆధారం ఏమిటంటే ఈ రెండు వేరువేరుగా ఉండడమే ఆధారంగా మనం చెప్పవచ్చు. ఇట్ ఎన్ష్యూర్ దాట్ రిలీజియస్ గ్రూప్స్ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ ద అఫేర్స్ ఆఫ్ ద స్టేట్. ఇక్కడ చూడండి, డిఫరెంట్ గ్రూపు ఈ రిలీజియస్ అఫేర్స్ వాళ్ళు రాజ్య వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడమే సెక్యులరిజము. అంటే రాజ్య వ్యవహారాల్లో మతానికి సంబంధించిన వ్యక్తులు మతము జోక్యము చేసుకోకుండా ఉండడమే సెక్యులరిజంని చెప్పవచ్చు. అడ్వాంటేజెస్ ఆఫ్ సెక్యులరిజం ఏమున్నాయి చూడండి. చర్చ్ ఇటువైపు, స్టేట్ ఇటువైపు, గుడి టెంపుల్ ఇటువైపు, స్టేట్ ఇటువైపు అనమాట. ఏమి అడ్వాంటేజెస్ ఉన్నాయి చూడండి. సెక్యులరిజం ప్రొటెక్ట్స్ బోత్ బిలీవర్స్ అండ్ నాన్ బిలీవర్స్. లౌకికవాదం అనేది నమ్మే వాళ్ళను నమ్మని వాళ్ళను ఇద్దరిని రక్షిస్తుంది. సెక్యులరిజం సీక్స్ టు ఎన్ష్యూర్ అండ్ ప్రొటెక్ట్ ద ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ బిలీఫ్ and practice for all citizens. Secularism is not about curtailing the religious freedoms. It is about ensuring that the freedoms of thought and conscience apply equally to all believers and non-believers alike. ఇది నమ్మే వాళ్లకు నమ్మని వాళ్లకు అందరినీ రక్షించేదిగా ఉంటుంది. దాన్నే లౌకికవాదం అని అంటాం. కాబట్టి ఇది లౌకికవాదం అని ఇద్దరికీ మంచిది అని చెప్పడం జరుగుతుంది. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. సెక్యులరిజం వల్ల ఏముంటుంది? ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే మత స్వేచ్ఛ ఉంటుంది. సెక్యులరిజం సీక్స్ టు డిఫెండ్ ద అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అండ్ అదర్ బిలీఫ్ అండ్ ప్రొటెక్ట్ ద రైట్ టు మేనిఫెస్ట్ రిలీజియస్ బిలీఫ్ insofar as it does not impinge disproportionately on the rights and freedoms of others. Secularism ensures that right of individuals to freedom of religion is always balanced by the right to be free from religion. రెండింటిని అంటే స్వేచ్ఛలను హక్కులను రెండింటిని ఇది రక్షిస్తుంది. రిలీజియస్ ఫ్రీడమ్ని రక్షిస్తుంది, అలానే వ్యక్తి యొక్క స్వేచ్ఛలను రక్షిస్తుంది. అలాంటిదే లౌకిక వాదం అన్నమాట.
సెక్యులరిజం ఈజ్ అబౌట్ డెమోక్రసీ అండ్ ఫెయిర్నెస్. సెక్యులరిజం అంటే ఏంటో కాదు, ఇట్ ఈస్ అబౌట్ డెమోక్రసీ అండ్ ఫెయిర్నెస్. అంటే సమన్యాయము, ఫెయిర్నెస్ అంటే సమన్యాయము, డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం. సో ఇన్ ఏ సెక్యులర్ డెమోక్రసీ ఆల్ సిటిజన్స్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అండ్ పార్లమెంట్. No religion or no political affiliation gives advantage or disadvantages, and religious believers are citizens with the same rights and obligations as anyone else. ఎవరైతే నమ్ముతారో వాళ్ళు కూడా రాజ్యము దృష్టిలో ఇతర పౌరులతో సమానంగా చూడబడతారు. అది డెమోక్రటిక్ సెక్యులరిజంలోని చెప్తున్నారు. సెక్యులరిజం ఛాంపియన్స్ హ్యూమన్ రైట్స్ అబౌట్ డిస్క్రిమినేటరీ రిలీజియస్ డిమాండ్స్. ఇట్ అప్హెల్డ్స్ ఈక్వాలిటీ లాస్ దట్ ప్రొటెక్ట్ ఉమెన్, ఎల్జిబిటి పీపుల్ అండ్ మైనారిటీ. సెక్యులరిజం ఎప్పుడో కొన్ని స్త్రీలను మరియు ఎల్జిబిటి పీపుల్ అంటే ఎవరు, లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, ఇవి చెప్పాను. మీకు గుర్తుందా? మీకు గుర్తుందరా? గుర్తుందా? సెక్యులరిజం ఎప్పుడు ద సెక్యులరిజం విల్ ప్రొటెక్ట్ ఉమెన్ ఫ్రమ్ బ్లైండ్ బిలీఫ్స్, LGBT people from disadvantages or from insults imposed by society, అండ్ మైనారిటీస్ అంటే అల్ప సంఖ్యాకులు ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా ఈ సెక్యులరిజం రక్షిస్తుంది. సమాన చట్టాన్ని అప్లై చేసి, అంటే చట్టం ముందు అందరూ సమానులే కాబట్టి సెక్యులర్ ఒక భావన అనేది ఎల్జిబిటి పీపుల్ను కూడా రక్షించే అవకాశం ఉంది. ఎట్లా రక్షిస్తుంది? ఏ విధంగా రక్షిస్తుంది? These equality laws ensure that non-believers have the same rights as those who identify with the religious and philosophical belief. అంటే ఎవరైతే మతపరమైన మరియు తాత్వికపరమైన చింతన కలిగి ఉన్న వ్యక్తులకి ఎట్లాంటి హక్కులైతే ఉంటాయో, అలానే ఎవరైతే నమ్మరో దేవుణ్ణి, ఎవరైతే ఆ తాత్విక చింతన నమ్మరో అలాంటి వాళ్ళు కూడా సేమ్ హక్కులే ఉంటాయని చెప్పడం జరుగుతుంది. అట్లాంటి వాదమే లౌకికవాదంగా మనము చెప్పవచ్చు. ఈక్వల్ యాక్సెస్ టు పబ్లిక్ సర్వీసెస్. సెక్యులరిజంలో ఇంకా ఉండడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఈక్వల్ యాక్సెస్ టు పబ్లిక్ సర్వీసెస్, అంటే ప్రజాసేవలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అందరికీ సమానంగా అందే విధంగా ఈ యొక్క లౌకిక భావము ఉపయోగపడుతుంది. ఏ విధంగా? We all share hospitals, schools, the police and services of local authorities. It is essential that these public services are secular at the point of view so that no one is disadvantaged or denied access on grounds of religious belief or non-belief. All state-founded schools should be non-religious in character, with children being educated together regardless of their parents' religion. When a public body wants a contact for the provision of services to an organization affiliated to a particular religion or belief, such services must be delivered in a neutral manner with no attempt to promote the ideas of that faith group. మీరు అర్థమైందా? సెక్యులరిజం అనేది ప్రజాసేవలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అందరికీ సమానంగా అందే విధంగా ప్రోత్సహిస్తుంది. ప్రజాసేవలు అంటే ఏంటి? వైద్యం ఉంది, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, లేదంటే స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ సహాయం పొందుతున్న స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ సహాయం పొందుతున్న హాస్పిటల్స్లు. అవి ఎక్కడన్నా కానీ మతాన్ని ఆధారంగా చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తున్నాయా? మతాన్ని ఆధారంగా చేసుకుని విద్యను బోధిస్తున్నాయా? లేదు. అలా బోధించడము సెక్యులరిజం ప్రకారము నేరం. సో కాబట్టి మనకి ఇప్పుడు భారతదేశంలో మనం చూసినట్లయితే ఏ యొక్క హాస్పిటల్ అయినా కానీ, ప్రభుత్వ హాస్పిటల్లో ఒక మతాన్ని ఆధారంగా చేసుకొని ఈ మతస్థులైతేనే మేము ట్రీట్మెంట్ చేస్తాము అనే భావన ఎక్కడైనా మనం చూసామా? చూడడానికి వీలే లేదని చెప్పవచ్చు. కాబట్టి సెక్యులరిజం ఆల్వేస్ ఎంకరేజెస్ ఈక్వల్ యాక్సెస్ టు పబ్లిక్, ఏమంటాం, ఈక్వల్ యాక్సెస్ టు పబ్లిక్ సర్వీసెస్ టు ఎవ్రీబడి ఇన్ ద కంట్రీ. దేశంలో అందరికీ హక్కులు కల్పించాలనే ఒక ఉద్దేశంతో పనిచేస్తుంది సెక్యులరిజం. సో ఇంకా ఏమంటుందో ఒకసారి చూద్దాం. ఒక ఫోటో తీసుకుంటాను. సో పబ్లిక్ సర్వీసెస్ అందరికీ సమానంగా అందించేటట్లు ప్రోత్సహించే వాదమే లౌకికవాదంగా మనము చెప్పవచ్చు. నిన్న చెప్పాను మీకు, గవర్నమెంట్ స్కూల్లో ఎక్కడా కానీ మతానికి సంబంధించిన ప్రేయర్స్ కానీ, మతానికి సంబంధించిన అలవాట్లను కానీ, మతపరమైన
పద్ధతులు కానీ కట్టుబాట్లు కానీ పాల్పడడానికి వీలు లేదు. అలా చేసినట్లయితే అది రాజ్యాంగానికి విరుద్ధము, అది సెక్యులర్ భావానికి విరుద్ధము లేదా లౌకిక భావానికి విరుద్ధం. అట్లాంటి వాళ్ళకి చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని చెప్పాను. ఇంకోటి ఏంటంటే సెక్యులరిజం మనకు ఉపయోగపడే అంశం ఏంటంటే సెక్యులరిజం నాటే ఎథిజం. సెక్యులరిజం అంటే ఎథిజం కాదు. ఎథిజం అంటే దేవుని నమ్మని వాదం కాదు. సెక్యులరిజం అంటే ఎథిజం ఇస్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్స్. సెక్యులరిజం సింప్లీ ప్రొవైడ్స్ ఎ ఫ్రేమ్వర్క్ ఫర్ డెమోక్రటిక్ సొసైటీ. ఇది ఒక విధానము, ఇది ప్రజాస్వామ్య విధానానికి సంబంధించిన సెక్యులరిజం అంటే. ఇది దేవుని నమ్మే వాదానికి సంబంధించింది కాదు. మరి అట్లా ఫీల్ అవ్వారు. సెక్యులర్ పీపుల్ అంటే సెక్యులర్ మైండెడ్ పీపుల్ అంటే దేవుని నమ్మే వాళ్ళని కాదు, అది ప్రజాస్వామ్య వాదులని అర్థం. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఎథిస్టులు హ్యావ్ ఏ obvious interest in supporting secularism, but secularism itself does not seek to challenge the tenets of any particular religion or belief. Neither does it seek to impose atheism or anyone. సెక్యులరిజం అనేది ఎవరిని మీరు దేవుని నమ్మొద్దండి అని వాళ్ళ యొక్క భావాన్ని ఇంపోజ్ చేయదు. మరి ఏం చేస్తుంది? కేవలము సెక్యులరిజము వాళ్ళలో ఏంటి దాని అంటే ప్రజాస్వామ్య జీవన విధానాన్ని పెంపొందించడానికి మాత్రమే ప్రయత్నం చేస్తుంది, కానీ దేవుడు లేడు అనే ఒక వాదాన్ని ప్రజల్లో తీసుకెళ్లి వాళ్ళ మీద రుద్దడానికి ప్రయత్నము చేయదు. సో ఆ విధంగా దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సెక్యులరిజం ఇస్ సింప్లీ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎన్ష్యూరింగ్ ఈక్వాలిటీ త్రూఅవుట్ ద సొసైటీ. సెక్యులరిజం ఇంకా ఏంటంటే లౌకికవాదం అంటే ఏంటో కాదు, సమాజంలో అందరికీ సమానత్వాన్ని పెంపొందించే విధంగానే కొనసాగేదే, ప్రయత్నం చేసేదే, ప్రోత్సహించేదే లౌకికవాదం అని చెప్పవచ్చు. ఏమేమిట్లో సమానత్వము? ఇన్ పాలిటిక్స్, ఎడ్యుకేషన్ అండ్ లా అండ్ ఎల్స్వేర్, ఫర్ బిలీవర్స్ అండ్ నాన్ బిలీవర్స్ అలైక్. అందరికీ, బిలీవర్స్కి నాన్ బిలీవర్స్కి అందరికీ రాజకీయాల్లోన, విద్యలోన, చట్టంలోన, సమాజంలోన, ఆర్థిక రంగంలోన, అన్ని రంగాల్లోన సమానత్వాన్ని పెంపొందించే విధంగా ఉండే వాదమే లౌకికవాదంగా మనము చెప్పుకోవచ్చు. సెక్యులరిజం ప్రొటెక్ట్స్ ఫ్రీ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సెక్యులరిజం ఆల్వేస్ ప్రొటెక్ట్స్ ఫ్రీ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. అంటే ఫ్రీ స్పీచ్ ఏమంటాం మనము? భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించేదే లౌకికవాదంగా కూడా చెప్పవచ్చు. కాబట్టి సెక్యులరిజం ఉండడం వల్ల ఈ భావ ప్రకటన స్వేచ్ఛ కూడా వస్తుంది. రిలీజియస్ పీపుల్ హ్యావ్ రైట్ టు ఎక్స్ప్రెస్ దేర్ బిలీఫ్స్ పబ్లిక్లీ, బట్ సో డూ దీస్ హూ అపోజ్ ఆర్ క్వశ్చన్ దోస్ బిలీఫ్స్. వీళ్ళకి రిలీజియస్ ఎవరైతే మతాన్ని నమ్ముతారో ఆ మతాన్ని నమ్మే వాళ్లకు వాళ్ళ యొక్క బిలీఫ్స్ని ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఉంది, స్వేచ్ఛ ఉంది పబ్లిక్లో. బట్ అదే విధంగానే ఎవరైతే నమ్మరో, ఎవరైతే ఆ దేవుని నమ్మరో ఆ వ్యక్తులు కూడా ఆ యొక్క నమ్మకం లేదు అని ఎక్స్ప్రెస్ చేసే హక్కు కూడా ఉంది. సో దాన్ని కూడా గుర్తించాల్సిన బాధ్యత ఉంది. నిన్న ఆ విషయమే చెప్పాను. రిలీజియస్ బిలీఫ్స్, ఐడియాస్ అండ్ ఆర్గనైజేషన్స్ మస్ట్ నాట్ ఎంజాయ్ ప్రివిలైజ్డ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఈ మతానికి సంబంధించిన విశ్వాసం వ్యవస్థలు, మత ఆలోచనలు, మతపరమైన వ్యవస్థలు మస్ట్ నాట్ ఎంజాయ్ ప్రివిలేజ్డ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే మతం ఉంది కదా అని చెప్పేసి మత విశ్వాసాల మీద మీరు మాట్లాడకూడదని చెప్పే మీ భావాలను, అంటే ఎవరైతే నమ్మరో మతాన్ని, ఎవరైతే దేవుణ్ణి విశ్వసించారో అట్లాంటి విశ్వసించిన వాళ్లకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదని చెప్పడానికి వీల్లేదు. నీకు విశ్వాసం ఉందని ఎట్లయితే పబ్లిక్లో ప్రకటిస్తావో అలానే వాళ్ళకి విశ్వాసం లేదని కూడా పబ్లిక్లో ప్రకటించే అవకాశం కల్పిస్తుంది. దాన్ని ప్రొటెక్ట్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ టు బిలీవర్స్ అండ్ నాన్ బిలీవర్స్. అంటే నమ్మే వాళ్ళను, నమ్మలేని వాళ్ళకు కూడా హక్కు ఉంటుందని చెప్తుంది. అదే సెక్యులరిజం. కంట్రీస్ హ్యావింగ్ సెక్యులరిజం ఒకసారి చూడండి. ఈ రెడ్ మార్క్స్ ఉన్నవన్నీ స్టేట్స్ విత్ స్టేట్ రిలీజియన్స్, అంటే అధికార మతాలు. ఈ యొక్క రెడ్ మార్కులు ఉన్నవన్నీ అధికార మతాలు కలిగి ఉన్నాయి. అంటే ఇవి సెక్యులర్ స్టేట్స్ కావు. ఇవి ఏమంటాం? వీటిని లౌకిక దేశాలు కావు. ఇవి మనకు సౌత్ అమెరికా ఖండంలో ఈ దేశాలు ఉన్నాయి కొన్ని. ఇది అర్జెంటీనా, చిలీ ఏదో ఉంది. ఈ దేశము మత దేశం, ఇది లౌకిక దేశం కాదు. అలానే ఇక్కడ కొన్ని దేశాలు ఉన్నాయి. ఇది గ్రీన్లాండ్ అనుకుంటాను, ఇది ఐ డోంట్ నో. సో ఇది కూడా మత దేశం. ఇక ఈ ఆఫ్రికన్ కంట్రీస్ కొన్ని ఉన్నాయి, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కొన్ని ఉన్నాయి. ఇక్కడ దాకా ఇవన్నీ కూడా మతపరమైన కంట్రీస్. ఇవి లౌకిక దేశాలు కావు. ఏవేవన్నీ? ఈ లెబనాను, కెన్యా, తర్వాత ఈజిప్ట్, తర్వాత కాంగో,
తర్వాత ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటే సౌదీ అరేబియా, యెమెన్, ఒమెన్, సిరియా, ఇరాక్, ఇరాన్, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను ఈ దేశాలు. మళ్ళీ ఇక్కడ కూడా కొన్ని మత దేశాలు ఇవన్నీ కూడా. ఇది తైవాన్, బంగ్లాదేశ్, తర్వాత ఇది చిన్న దేశం నేపాల్, తర్వాత ఈ మయన్మారు, తర్వాత థాయిలాండ్, తర్వాత ఇది వియత్నాము, తర్వాత ఇండోనేషియా. సో ఇవన్నీ కూడా మత దేశాలు అంటారు. అంటే ఒక మతాన్ని అవలంబిస్తున్న దేశాలు, మతపరమైన దేశాలు. ఈ గ్రీన్ కలర్ లో ఉన్న కంట్రీస్ అన్ని సెక్యులర్ కంట్రీస్. ఈ గ్రీన్ కలర్ లో ఉండే కంట్రీస్ అన్ని సెక్యులర్ కంట్రీస్. స్టేట్స్ వితౌట్ స్టేట్ రిలీజన్స్, అంటే రాజ్యానికి అధికార మతం అంటూ లేదు ఈ దేశాలకు. అందులో ఇండియా కూడా ఉంది. ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది స్టేట్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఏ అఫీషియల్ రిలీజన్. అంటే అధికార మతము ఇక్కడ లేదు భారతదేశంలో. ఆస్ట్రేలియా కానీ, ఈ ఆఫ్రికాలో ఈ అన్ని దేశాలు కానీ, సౌత్ అమెరికాలో ఈ అన్ని దేశాలు కానీ, యూరోప్ దేశాలు కానీ, యూరోప్ కంట్రీలు అన్నీ కానీ, ఇవన్నిటికీ మనకేమని అధికార మతం లేదు ఈ దేశాలకి. ఇవన్నీ కూడా సెక్యులర్ కంట్రీస్గా మనము చెప్పవచ్చు. సో నెక్స్ట్, సెక్యులరిజం ఇన్ ఇండియా. ఇండియాలో, భారతదేశంలో సెక్యులరిజం ఒకసారి చూడండి. ఎన్ని మతాలు ఏవేవి ఉన్నాయో అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి భారతదేశంలో సెక్యులరిజం. సో సెక్యులరిజం ఇన్ ఇండియా మీన్స్ ఈక్వల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ బై ద స్టేట్. భారతదేశంలో మతము రాజకీయాలు వేరువేరుగా చూడాలని మనం చెప్పుకున్నాము అక్కడ. కానీ భారతదేశం యొక్క నేచర్కి భారత రాజ్యము అన్ని మతాలను సమానంగా ఆదరిస్తుంది అని చెప్పవచ్చు. అందుకే మీకు మొన్నటిగా చెప్పినట్లుగా విత్ ద 42nd Amendment of the Constitution of India enacted in 1976, the preamble to the Constitution asserted that India is a secular nation. However, neither India's Constitution nor its law define the relationship between religion and state. The laws implicitly require the state and its institutions to recognize and accept all religions, enforce parliamentary laws instead of religious laws, and respect pluralism. India does not have any official state religion. The people of India have freedom of religion, and the state treats all individuals as equal citizens regardless of their religion. In matters of law in modern India, however, the applicable code of law is unequal, and India's personal laws on matters of such as marriage, divorce, inheritance, alimony varies with an individual religion. Indian Muslims have Sharia-based Muslim personal law, while Hindu, Christians, Sikhs, and other non-Muslim Indians live under common law. The attempt to respect unequal religious law has created a number of issues in India, such as acceptability of the child marriage, polygamy, unequal inheritance of rights, extrajudicial unilateral divorce rights favorable to some males, and conflicting interpretations of religious books. So భారతదేశంలో అన్ని మతాలను సాధారణంగా చూస్తుంది, అన్ని మతాలను సాధారణంగా అభిమానిస్తుంది భారత రాజ్యము. కానీ భారత రాజ్యాంగంలో నేను మొన్నటి వరకు చెప్పినట్టుగా 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 76లో చట్టం చేయడం జరిగింది. భారత రాజ్యాంగ చట్ట సవరణలో భాగంగా సెక్యులర్ అనే భావాన్ని భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది రాజ్యాంగ పీఠికలో. తర్వాత భారతదేశము సపరేట్గా రాజ్యము మరియు మతాన్ని వేరువేరుగా చూడాలని ఎక్కడ మెన్షన్ చేయలేదు. ద రిలేషన్షిప్ బిట్వీన్ స్టేట్ అండ్ రిలీజన్ అనేది ఎక్కడ కానీ క్లియర్ కట్ రిలేషన్షిప్ ఉండాలని మెన్షన్ చేయలేదు. బట్ అన్ని చట్టాలు అంటే పార్లమెంటరీ తరహా రూపంలో ఏర్పాటు చేసుకున్న చట్టాలన్నీ కూడా అందరికీ సమానంగా వర్తింపజేయాలనే భావన మాత్రము కనిపిస్తుంది. అందులో భాగంగా మనకు కొన్ని రిలీజియస్ డిఫరెన్సెస్ కూడా చట్టం అనుమతిస్తుంది. ఏ విధంగా రిలీజియస్ డిఫరెన్స్ చట్టం అనుమతిస్తుంది అంటే ఇక్కడ ఏ విధంగా అనుమతిస్తుందంటే ఇక్కడ మనకు ఏమేమి అంశాల మీద వివిధ చట్టాలు ఉన్నాయంటే అన్ఈక్వల్ అప్లికేబుల్ కోడ్ ఆఫ్ లా ఈజ్ అన్ఈక్వల్ అండ్ ఇండియాస్ పర్సనల్ లాస్ కొన్ని ఉన్నాయి, అంటే వ్యక్తిగత చట్టాలు ఉన్నాయి. ఆన్ మ్యాటర్స్ ఆఫ్ సచ్ యాజ్ మ్యారేజ్, వివాహము, విడాకులు, వారసత్వము మరియు భరణం ఇట్లాంటి సంబంధించిన అంశాలు ఒక్కొక్క మతానికి సంబంధించిన పర్సనల్ లా బోర్డ్స్కి సంబంధించిన చట్టాలు మన భారతదేశంలో ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఇండియన్ ముస్లిమ్స్కి షరియా బేస్డ్ ముస్లిం పర్సనల్ లా అని ఉంటుంది. ఆ ముస్లిం పర్సనల్ లా ప్రకారమే అన్ఈక్వల్ అప్లికేబిలిటీ ఆఫ్ లాస్ అనేది ఇక్కడ మనం చూడవచ్చు. అందుకోసమే ఇక్కడ వాళ్ళకి భారతదేశంలో బహుభార్యత్వం ఉంది. తర్వాత చిల్డ్రన్ అన్ఈక్వల్ ఇన్హెరిట్ రైట్స్ ఉండొచ్చు, అంటే వారసత్వంగా వచ్చే హక్కులు స్త్రీలకు పురుషులకు వేరువేరుగా ఉండేదానికి మనకు భారతదేశంలో అవకాశం ఉంది. ఇవన్నీ కూడా భారత రాజ్యము, భారత రాజ్యాంగము వివిధ మతాలకు సంబంధించిన అంశాల్లో జోక్యం చేసుకోకుండా ఉంది అని చెప్పడానికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. అలానే నీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పోలీస్ డిపార్ట్మెంట్లో చేరినట్లయితే
కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద డ్రెస్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డ్రెస్ కోడ్ ఉన్నప్పుడు అందరూ ఖచ్చితంగా గడ్డం తీసేసేయాలి, తర్వాత ట్రిమ్ చేసుకోవాలి, అన్నీ ఉంటాయి. కానీ భారతదేశ రాజ్యాంగం ప్రకారము, భారతదేశ సెక్యులర్ భావనల ప్రకారము, లౌకికవాదంలో భాగంగా సిక్కులకు మాత్రం ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. అందుకోసమే సిక్కు సైనికులు ఎప్పుడే గాని షేవింగ్ చేసుకోరు. సైనికులే ఉంటారు, పోలీసులే ఉంటారు. కానీ వాళ్ళు షేవింగ్ చేసుకోరు. టర్బన్ ధరిస్తారు. అంటే పైన నెత్తిన టర్బన్ ధరిస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళు కత్తి ధరించడానికి అవకాశం ఉంది. కడియం వేయడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా భారతదేశ లౌకికవాద భావనలో భాగంగా మార్పులో చేర్పులు చేసుకొని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకు రిలీజియస్ సెంటిమెంట్స్ కాబట్టి టర్బన్ ధరించడము, గడ్డం పెంచడము రిలీజియస్ సెంటిమెంట్ కాబట్టి వాళ్ళకు అవకాశాన్ని భారత రాజ్యాంగం కల్పించిందని చెప్పవచ్చు. సెపరేట్ చట్టాలు చేసి వాళ్ళ యొక్క ఫెయిత్‌ని, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని కాపాడడానికి మనకు రాజ్యంలో భారత రాజ్యాంగం ప్రకారం వాళ్ళ యొక్క ఫెయిత్‌ని కాపాడాలి కాబట్టి, ఆ ఫెయిత్‌ని కాపాడేదానికి ఆ సదుపాయం కల్పించినారని మనము భావించవచ్చు. కాబట్టి భారతదేశ సెక్యులరిజం అనేది ఒక డిఫరెంట్ సెక్యులరిజం అని చెప్పవచ్చు. కాబట్టి భారతదేశ సెక్యులరిజం ఎప్పుడు క్లియర్ కట్‌గా భారత రాజ్యము మరియు భారతదేశంలో ఉండే మతాల మధ్య సెపరేషన్ క్లియర్‌గా లేదని కూడా చెప్పవచ్చు. ఇక ఇంకోటి, సెక్యులరిజం యాస్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఇండియా with its marked difference with the Western practice of secularism is a controversial topic in India. Supporters of India's concept of secularism claim it respects Muslim men's religious rights and recognize that they are culturally different from Indians of other religions. Supporters of the supporters of the supporters of the Se- uh, uh, supporters of the secularism claim that attempt to introduce a uniform civil code, ఇప్పుడు చెప్పాను కదా, that is equal laws for every citizen irrespective of her his religion, would impose majoritarian Hindu sensibilities and ideals, something that is unacceptable to Muslim Indians. Opponents argue that India's acceptance of Sharia and religious laws violates the principle of equal human rights, discriminates against Muslim women, allows unelected religious personalities to interpret religious laws, and creates plurality of unequal citizenship. They suggest India should not move towards separating religion and state. కొంత భారతదేశంలో వివాదం చెలరేగుతుంది. ఏ విధంగా వివాదం చెలరేగుతుంది? భారతదేశంలో ఈ యొక్క సపరేట్ రిలీజియస్ షరియా, ముస్లిం షరియా లాని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి, దాన్నే ముస్లిం పర్సనల్ లా అని అంటాము. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి భారతదేశంలో ముస్లింలు బహుభార్యత్వం కలిగి ఉండవచ్చు. వారసత్వంగా వాళ్ళకి ఆస్తులకు హక్కు ఉండదు. తర్వాత వాళ్ళు విడాకులు తీసుకోవాలంటే ఊరికే జస్ట్ తలాక్ 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 అంటే చాలు, వాళ్ళు విడాకులు తీసుకున్నట్లుగా పరిగణించడం జరుగుతుంది షరియా ముస్లిం లా బోర్డు ప్రకారంగా. కాబట్టి వీటన్నిటిని కూడా కొంతమంది అపోనెంట్స్ వ్యతిరేకిస్తున్నారు. అలా సపరేట్‌గా కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉండడం వల్ల భారతదేశంలో ఉండే ఇండియన్ ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతుంది. అందుకోసమే భారత ప్రభుత్వం కూడా ఒక చట్టం తీసుకొచ్చింది. మొన్ననే ఆర్డినెన్స్ పాస్ చేసింది. ఏం ఆర్డినెన్స్? ఎవరైనా గాని త్రిపుల్ తలాక్ పలికినట్లయితే అది విడాకులుగా పరిగణించబడదు. దాని ప్రకారం వాళ్ళకి జైలు శిక్షలు విధించడం జరుగుతుంది. కాబట్టి విడాకులనేవి చాలా కఠినంగా ఉండాలనే భావనతో ఇట్లాంటి చట్టాలను, ఇట్లాంటి ఆర్డినెన్స్‌లను భారత ప్రభుత్వం తీసుకొని వస్తుంది. కాబట్టి దీన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు భారతదేశంలో. కాబట్టి వీళ్ళేమంటారంటే పూర్తిగా యూనిఫార్మ్ సివిల్ కోడ్ తీసుకురావాలి. అంటే ఏకీకృత పౌర స్మృతి అనేది భారతదేశంలో తీసుకురావాలి. ఈ మతాలకు ఇచ్చిన ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సిక్కులకు మరియు ముస్లింలకు ఇచ్చిన ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని తీసివేయాలి. అందరూ కూడా ఒకే రకమైన యూనిఫార్మ్ సివిల్ కోడ్ కింద, అంటే అందరూ పౌర స్మృతి ఒకటే ఉండాలి. ఆ యొక్క పౌర స్మృతిలోనే జీవించాలి. ఆ విధంగానే అందరూ జీవన విధానం కొనసాగించాలి. మతం అనేది రాజకీయాలను పూర్తిగా వేరు చేయాలి అని కూడా కొంతమంది వాదిస్తున్నారు భారతదేశంలో. కాబట్టి ఇది కూడా భారతదేశంలో ఒక వివాదాస్పదంగా ఉంది అని చెప్పవచ్చు. కాబట్టి భారతదేశంలో పూర్తి స్థాయిలో సెక్యులరిజం అమలు లేదని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే సెక్యులరిజం అంటే ఏం చెప్పాను? రాజకీయాలు, మతము 2 సెపరేట్ ఎంటిటీస్. ఇద్దరు 2 వేరువేరుగా ఉండాలని చెప్పాను. కానీ భారతదేశంలో 2 వేరువేరుగా లేవు. కలిసికట్టుగా ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. అలానే వేరువేరుగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. కాబట్టి భారతదేశంలో ఇది చాలా కాంట్రవర్షియల్ ఇష్యూగా ఇప్పటికీ కొనసాగుతుందని చెప్పవచ్చు. అందుకే బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే యూనిఫార్మ్ సివిల్ కోడ్ తీసుకొస్తాం భారతదేశంలో అంటున్నారు. యూనిఫార్మ్ సివిల్ కోడ్ అంటే ఏక పౌర స్మృతి. ఏక పౌర స్మృతి అంటే ఇక్కడ ఏ మతానికి ప్రత్యేకమైన సదుపాయాలు ఇవ్వబడవు. అప్పుడు ఖచ్చితంగా అందరూ ఒకే రకమైన కోడ్ కింద వస్తారు. ఒకే రకమైన చట్టం కింద పరిపాలన కొనసాగిస్తారు. ఒకే రకమైన కోడ్ ఆఫ్ కాండక్ట్, డ్రెస్సింగ్ కోడ్ అందరికీ ఒకే రకంగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు భారతదేశంలో భేదాలు ఉండవు. అలా ఉన్నప్పుడు భారతదేశంలో డిఫరెన్సెస్ ఉండడానికి ఆస్కారం లేదు. పూర్తి స్థాయిలో మనము సెక్యులర్ భావాన్ని యాక్సెప్ట్ చేసినట్లుగా ఉంటుందని కూడా వీళ్ళు చెప్పే అవకాశం చెప్తూ ఉన్నారు. కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు కూడా.
ఇక సెక్యులరిజం ఇస్ దిస్ ఇస్ డివిజివ్ అండ్ పొలిటికలీ చార్జ్డ్ టాపిక్ ఇన్ ఇండియా. భారతదేశంలో లౌకికవాదం అనేది ఒక రాజకీయ అంశాలతో ముడిపడిన అంశంగానే చూస్తున్నారు కానీ ఇది వేరువేరుగా చూడడము లేదని చెప్పవచ్చు. ఇక ఆర్గనైజేషన్ వర్కింగ్ ఫర్ సెక్యులరిజం అంటే దీని వైపు కొన్ని లౌకిక భావాన్ని బాగా పనిచేసే విధంగా కొన్ని ఆర్గనైజేషన్స్ పనిచేస్తుంటాయి. సెక్యులరిస్ట్ ఆర్గనైజేషన్ చేసే ఆర్గనైజేషన్ ఏం చేస్తాయి? Promote the view that moral standards should be based solely on concern for the good humanity in present life, without reference to supernatural concepts such as God or afterlife, any desire for doing good as a reward after death, or any fear of punishment for not believing after death. The term secularism, as coined and promulgated by George Jacob Hoyelake, originally referred to such as a view. Secularism may also refer to a belief that government should be neutral on matters of religion and that church and state should be separated. The term is here used in the first sense, though most organizations listed here also support secularism in the second sense. చూడండి ఇవన్నీ కూడా మనకు సెక్యులరిజాన్ని సపోర్ట్ చేసే సంస్థలుగా మనం చెప్పవచ్చు. ఇంటర్నేషనల్ అనే సంస్థ, ఎథిస్ట్ అలయన్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థ, బ్రైట్స్ నెట్ ఈజ్ ఏ నాన్ ప్రాఫిట్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ డెడికేటెడ్ టు బిల్డింగ్ ఏ కాన్స్టిట్యున్సీ అండ్ కన్స్ట్రక్టివ్లీ అడ్రస్ the marginalized situation of persons who have a neutralistic worldview, and the European Humanist Federation is a union of numerous humanist organizations from most European countries whose purpose is to ప్రమోట్ హ్యూమనిజం అండ్ సెక్యులరిజం ఇన్ యూరోప్. సో ఇవన్నీ కూడా ప్రపంచంలో లౌకికవాదము బాగా పనిచేయాలి, లౌకికవాద భావన పెంపొందింపజరగాలనే ఉద్దేశంతో పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థలని చెప్పవచ్చు. ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ అండ్ ఎథికల్ యూనియన్ ఇది కూడా ఉంది. ఎథికల్ యూనియన్ అంటే నైతిక సంఘము, అంతర్జాతీయ మానవత మరియు నైతిక సంఘము ఈజ్ ద సోల్ వరల్డ్ అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఎంబ్రాసింగ్ హ్యూమనిస్ట్ అంటే మానవతావాదులు, ఎథీస్టులు అంటే దేవుని పట్ల విశ్వాసం లేని వాళ్ళు, దాన్నే ఎథీస్టులు ఏమంటాం మనము, నమ్మే వాళ్ళను నమ్మని వాళ్ళను, అంటే దేవుని నమ్మే వాళ్ళను థీస్టులు అంటారు, దేవుని నమ్మని వాళ్ళని ఎథీస్టులు అంటారు. రేషనలిస్ట్ హేతువాదులు, సెక్యులరిస్ట్ లౌకికవాదులు, స్కెప్టిక్ అండ్ లాక్విక్ ఎథికల్ కల్చరల్ ఫ్రీడమ్ ఆఫ్ ఫ్రీ థాట్ సిమిలర్ ఆర్గనైజేషన్ వరల్డ్ వైడ్ ఈజ్ యూనియన్ ఆఫ్ ఓవర్ 100 హ్యూమనిస్ట్ ఆర్ సెక్యులర్ ఆర్గనైజేషన్స్ ఇన్ మోర్ దాన్ 40 కంట్రీస్. ఇట్ ఈస్ ఏ ఇంటర్నేషనల్ ఎన్జిఓ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ విత్ స్పెషల్ కన్సల్టేటివ్ స్టాటస్ విత్ యునైటెడ్ నేషన్స్. వీళ్ళు యునైటెడ్ నేషన్స్ తో కూడా వీళ్ళకి సంబంధం ఉంది. ఈ యొక్క సంఘానికి ఏది ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ అండ్ ఎథికల్ యూనియన్కి యునైటెడ్ నేషన్స్ తో కూడా సత్సంబంధాలు ఉంది, సమైక్య ఏమంటారు కోఆర్డినేషన్ కూడా ఉందని చెప్పవచ్చు. ఇక ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ అండ్ ఎథికల్ యూత్ ఆర్గనైజేషన్ ఇది కూడా ఒకటి ఉంది. యంగ్ వింగ్ ఇది, ఇంటర్నేషనల్ లీగ్ ఆఫ్ హ్యూమనిస్ట్ ఇది ఒకటి ఉంది, ఇంటర్నేషనల్ లీగ్ ఆఫ్ నాన్ రిలీజియస్ అండ్ ఎథిస్ట్ ఇది ఒకటి ఉంది, రేషనలిస్ట్ ఇంటర్నేషనల్ ఉంది, సండే అసెంబ్లీ ఉంది. సో ఇవన్నీ కూడా అంతర్జాతీయ స్థాయిలో మనకు సంఘాలుగా, సెక్యులరిజాన్ని కాపాడే సంఘాలుగా కూడా మనము చెప్పవచ్చు. ఇక ఇంకా మొన్నటి డిస్కషన్ మనం ఎక్కడ ఆపాము, కొంచెం ఒక పేజ్ ఉంది, ఆ పేజ్ అనేది మనము ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇది కాదు, ఇది కాదు, రైట్. నిన్న ఇక్కడి వరకు ఇది డిస్కస్ చేసాం. భారతదేశంలో రిలీజియస్ సంబంధించిన అంశాలు, సెక్యులర్ సంబంధించిన అంశాలు ఏవేవని డిస్కస్ చేసాం. ఈ పేజ్ ఒకటి డిస్కస్ చేసేస్తే ఇది అయిపోతుంది. రీజన్స్ ఫర్ ఇంపార్టింగ్ సెక్యులర్ ఎడ్యుకేషన్. భారతదేశంలో ఎందుకు లౌకిక విద్యను ఇంపార్ట్ చేయాలి అంటే లౌకికపరమైన విద్యను అందరికీ చెప్పించాలి అనే అంశము మనము ఇక్కడ చర్చించాలి. సెక్యులర్ ఎడ్యుకేషన్ డెవలప్స్ ఎ మోరల్ అవుట్లుక్. లౌకిక విద్యను బోధించినట్లయితే ప్రజలకు లేక పిల్లలకు మోరల్ అవుట్లుక్ వచ్చే అవకాశం ఉంది. అంటే నైతికంగా బలపడి నైతిక
తో బలపడిన వ్యక్తులు ఈ సమాజానికి అందించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మోరల్ ఎడ్యుకేషన్ డెవలప్స్ ఎ మోరల్ అవుట్లుక్. సెక్యులర్ ఎడ్యుకేషన్. సెక్యులర్ ఎడ్యుకేషన్ హెల్ప్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ లిబరల్ యాటిట్యూడ్స్ అండ్ వాల్యూస్. అంటే ఉదారవాద భావాలు ఇక్కడ అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది సెక్యులర్ ఎడ్యుకేషన్ ఇస్తే. సెక్యులర్ అదంటే మతపరమైన విద్యనిస్తే ఆ మతానికి సంబంధించిన విద్యాబుద్ధులు నేర్పించి రిలీజియస్ మైండ్ సెట్ ఏర్పాటు చేసేదానికి ఆస్కారం ఉంది. అదే నీకు సెక్యులర్ ఎడ్యుకేషన్ అంటే ఏ మతానికి సంబంధించిన విద్య కాకుండా పౌరులకు సంబంధించిన విద్యాబుద్ధులు నేర్పించినట్లయితే అట్లాంటి పౌరులకు లిబరల్ యాటిట్యూడ్స్ అండ్ వాల్యూస్ అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. అంటే ఏంటి లిబరల్ యాటిట్యూడ్స్ అంటే ఉదార భావాలు మరియు విలువలు. ఉదార భావాలు మరియు విలువలను ఆధారంగా చేసుకొని విద్యను అందించిన వాళ్ళం అవుతాము. అది చాలా ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలి. అందుకనే మనకు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా సెక్యులర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పవచ్చు. ఎందుకు యూనివర్సిటీలో కానీ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఎక్కడైనా కానీ మనము సెక్యులర్ ఎడ్యుకేషన్ మనం ఇప్పుడు అందుకుంటున్నాం. సెక్యులర్ ఎడ్యుకేషన్ అంటే కేవలం రాజ్యము ప్రభుత్వం ఇట్లాంటి అంశాలకు చెందిన విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నాము. పౌరులు హక్కులు స్వేచ్ఛలు ఇట్లాంటి విద్యాబుద్ధులు కావాల్సిన ఇట్లాంటి అంశాలకు సంబంధించిన విద్యను మనం అభ్యసిస్తున్నాము. సెక్యులర్ ఎడ్యుకేషన్ వైడర్ విజన్ ఉంటుంది. అంటే రిలీజియస్ ఎడ్యుకేషన్ ఎప్పుడు లోయర్ విజన్ ఉంటుంది. రిలీజియస్ ఎడ్యుకేషన్ ఎప్పుడు గివ్స్ ఓన్లీ వెరీ నేరో విజన్ ఉంటుంది. నేరో విజన్ అంటే దూరదృష్టి ఉండదు దానికి, పెద్ద దృష్టి ఉండదు దానికి, కేవలం సూక్ష్మ దృష్టితో ఉంటుంది. కానీ ఇక్కడ సెక్యులర్ ఎడ్యుకేషన్ అది వైడర్ విజన్ ఉంటుంది. వైడర్ విజన్ అంటే దీని యొక్క దృష్టి చాలా విస్తృతంగా ఉంటుందని మనము చెప్పవచ్చు. సెక్యులర్ ఎడ్యుకేషన్ డెవలప్స్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ అప్రిషియేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎప్పుడైనా కానీ సెక్యులర్ ఎడ్యుకేషన్ మనం ఇంపార్ట్ చేసినట్లయితే ప్రజలకు వాళ్ళు ఇతరుల యొక్క ఆలోచనలను, ఇతరుల యొక్క అభిప్రాయాలను అర్థం చేసుకుంటారు, అప్రిషియేషన్ చేయడానికి ఆస్కారం ఉంది. లేకుంటే రిలీజియస్ విద్యను మనం అందించినట్లయితే కేవలం ఆ రిలీజియన్కి సంబంధించిన మతపరమైన ఆచార వ్యవహారాలు మాత్రం అప్రిషియేషన్ చేస్తారు, మిగతా వాటిని అప్రిషియేషన్ చేయరు. వాళ్ళు ఆ కోణంలో ఆలోచించే అవకాశం లేదు. కాబట్టి సెక్యులర్ ఎడ్యుకేషన్ గివ్స్ ఎ వైడ్ range of development which includes attitude of appreciation and అండర్స్టాండింగ్ ఆఫ్ అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇతరుల దృక్పథంలో కూడా చూసి అర్థం చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది ఈ యొక్క సెక్యులర్ ఎడ్యుకేషన్. సెక్యులర్ ఎడ్యుకేషన్ డెవలప్స్ డెమోక్రటిక్ వాల్యూస్. అన్నిటికంటే ఇంతకుముందు చెప్పాను కదా, సెక్యులరిజం ఈజ్ నథింగ్ బట్ డెమోక్రటిక్ వే ఆఫ్ లైఫ్. ఇట్ ఈస్ ఎ ఫేర్నెస్ అండ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యము మరియు సమానత్వంతో కూడుకున్న వాదము అని చెప్పాను కదా. కాబట్టి ఇక్కడ ఆ ఎడ్యుకేషన్ కూడా డెమోక్రటిక్ వాల్యూస్ నేర్పిస్తుంది. డెమోక్రటిక్ వాల్యూస్ అంటే ఏవేవి? వాట్ ఆర్ ద డెమోక్రటిక్ వాల్యూస్ చెప్పండి. ప్రజాస్వామ్య విలువలు అంటే ఏమిటి? ఎవరైనా చెప్పండి. వాట్ ఆర్ ద డెమోక్రటిక్ వాల్యూస్? ఏంట్రా ప్రజాస్వామ్య విలువలు మాట్లాడండి. ఉన్నారా? నాగమణి, తిరుపతయ్య, కేశవ్ ఉన్నారా? ప్రజాస్వామ్య విలువలంటే ఏంటివి? ప్రజాస్వామ్య విలువలంటే ఏమిరా? స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతృత్వము, న్యాయము, ఇవన్నీ ప్రజాస్వామ్య విలువలు. ఈ ప్రజాస్వామ్య విలువలను అభివృద్ధి చేస్తుంది సెక్యులర్ ఎడ్యుకేషన్. కాబట్టి ప్రజాస్వామ్య విలువలు ఉంటే ఎవరికైనా కానీ ఘర్షణలు ఎక్కువగా ఉండవు. ప్రజాస్వామ్యంలో ఘర్షణలకు తావు లేదు. దేనికి తావు ఉంటుంది? చర్చలకు తావు ఉంటుంది. ప్రజాస్వామ్యంలో డిస్కషన్స్ అండ్ డెలిబరేషన్స్ అండ్ కన్సల్టేషన్ జరుగుతాయి. సంప్రదింపులు, చర్చలు, వీటికి ప్రాధాన్యత ఉంటుంది. వైలెన్స్కి తావు ఉండదు, అంటే హింసకు తావ ఉండదు. అట్లాంటి డెమోక్రటిక్ వాల్యూస్, నాన్ వైలెన్స్, ఫ్రాటర్నిటీ, జస్టిసు, లిబర్టీ, ఫ్రీడము, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య విలువలు. అంటే అహింస, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము, న్యాయము, ధర్మము, ఇవన్నీ ప్రజాస్వామ్య విలువలు. ఆ ప్రజాస్వామ్య విలువలకు పునాదిగా పనిచేస్తుంది సెక్యులర్ ఎడ్యుకేషన్ అని చెప్పవచ్చు. సెక్యులర్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ టెంపర్ ఆఫ్ మైండ్. సెక్యులర్ ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ సైంటిఫిక్ టెంపర్ ఆఫ్ మైండ్. భారత రాజ్యాంగంలో మనము ఒకటి పెట్టుకున్నాం. ఏమని పెట్టుకున్నాము? ఆదేశ సూత్రాల్లో మేము మీకు లాస్ట్ 3rd సెమిస్టర్లో మీకు డిస్కస్ చేశాను. ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు. ఆదేశ సూత్రాలు భారతదేశం ఏమని ఒక ఆదేశ సూత్రంగా పెట్టుకుంది? భారతదేశాన్ని ఒక శాస్త్రీయ సాంకేతికపరమైన దేశంగా ఎదిగేటట్లు చేయడము ఒక లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ఆదేశ సూత్రాల్లో ఉంది ఇది. సైంటిఫిక్ టెంపర్ని ప్రజల్లో పెంపొందింపజేయాలంటే
శాస్త్రీయబద్ధమైన ఆలోచన విధానాన్ని ప్రజల్లో పెంపొందింపజేయాలి, అట్లాంటి చదువు చెప్పించాలి, అట్లాంటి విద్యను అందించాలి, బోధన చేయాలి. ఆ విధంగా భారతదేశాన్ని శాస్త్రీయ సాంకేతిక పరంగా అభివృద్ధి పథంలో నడిపించాలనే ఒక లక్ష్యాన్ని మన భారత రాజ్యాంగంలో పెట్టుకున్నాం. కాబట్టి అది సెక్యులర్ ప్రిన్సిపల్స్కి రిప్రజెంటేటివ్గా పనిచేస్తుంది. కాబట్టి భారతదేశంలో సెక్యులర్ ప్రిన్సిపల్ ఉందని చెప్పడానికి ఆది సూత్రాలు ఉండే లక్షణం కూడా మనకి ఒకటి. ఇక సెక్యులర్ ఎడ్యుకేషన్ డెవలప్స్ హ్యూమనిస్టిక్ అవుట్లుక్. అన్నిటికంటే ఈ యొక్క సెక్యులర్ ఎడ్యుకేషన్ అనేది హ్యూమనిస్టిక్ అవుట్లుక్ని ఇస్తుంది. అంటే ఏంటి, మానవత్వంతో కూడిన దృక్పథాన్ని అవలంబిస్తుంది. మానవత్వంతో కూడిన దృక్పథాన్ని ఈ యొక్క లౌకిక విద్య అనేది అందిస్తుంది. కాబట్టి ఇలాంటి విద్య చాలా అవసరం. మానవత్వంతో కూడిన విద్యా విధానము అవసరంగా మనం చెప్పవచ్చు. ఇక సెక్యులర్ ఎడ్యుకేషన్ సింపతి సింథసిస్ మెటీరియలిజం అండ్ ఏంటిది అండ్ ఏంటో పోయింది ఇది. సో ఇవన్నీ కూడా సెక్యులర్ విద్యా విధానం వల్ల మనకు వచ్చే ఉపయోగాలుగా చెప్పవచ్చు. అట్లాంటి విద్యను మనం అందించినట్లయితే దేశంలో ఏ విధమైన సమస్యలు లేకుండా, ఏ విధమైన అఘాయిత్యాలు లేకుండా, ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా నడవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రజలు సౌఖ్యంగా సుఖంగా జీవన విధానం కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకిక భావాలు అని చెప్పవచ్చు. సో ఇది సెక్యులరిజం అంటే ఏంటి, సెక్యులరిజానికి లక్షణాలు ఏంటి, సెక్యులరిజానికి ఉండే పరిధులు ఏంటి, అలానే భారతదేశంలో సెక్యులరిజానికి సంబంధించిన లేక లౌకికవాదానికి సంబంధించిన అంశాలు ఎక్కడెక్కడ ఏవే ఉన్నాయనే అంశాలని కూడా మనము డిస్కస్ చేశాం. ఇక రేపు మెజారిటేరియన్ అండ్ మైనారిటేరియన్ కాన్ఫ్లిక్ట్ ఎట్లా నడుస్తుంది అనే అంశాలను చర్చిద్దాం. అంటే భారతదేశంలో మెజారిటీ మతస్థులు, మైనారిటీ మతస్థులు, వీళ్ళ మధ్య జరుగుతున్న ఘర్షణ చారిత్రకంగా మనం ఒకసారి చూద్దాం. ఈ లెసన్లో ఏమైనా మీకు డౌట్ ఉన్నట్లయితే అడగండి. క్వశ్చన్స్ ఏమైనా ఉన్నట్లయితే, క్వైరీస్ ఏమైనా ఉన్నట్లయితే మీరు రైజ్ చేయండి. ప్లీజ్ స్పీకర్. ఉన్నాయా? ఏమీ లేవంటే నేను ఇక్కడ లెసన్ స్టాప్ చేస్తాను. సీ యూ టుమారో. ఓకే, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? లేవా? సరే, అట్లయితే నేను లెసన్ స్టాప్ చేస్తాను ఇక్కడ. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం కలుద్దాం.